వెల్కమ్ టు 99 టీవీ. సో ఇరాన్ యుఎస్ యుద్ధంలో భాగంగా ఒపెక్ కంట్రీస్ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగస్వాములు అయిపోయాయి. ఈ ఒపెక్ దేశాల మీద ఆధారపడి చాలా దేశాలు ప్రపంచంలో ఈ యొక్క చమురును దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఒపెక్ నేషన్స్ మన యుద్ధంలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో భాగమైపోవడం వలన ఏ కంట్రీస్ అయితే దిగుమతి చేసుకుంటున్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నాయి. అదేవిధంగా మన భారతదేశం కూడా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది చమురు దిగుమతుల్లో. సో మన భారతదేశ పరిస్థితి ఏంది, మన భారతదేశ నిల్వలు ఎలా ఉన్నాయి, సో భారతదేశం ఈ యొక్క యుద్ధం వలన చమురు ధరలు ఎలా ఉండబోతున్నాయి, సో ఆ విషయాన్ని సంక్షిప్తంగా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకి భారతదేశానికి సంబంధించినట్టయితే యుద్ధం ప్రారంభానికంటే ముందే 72 రోజులకు సరిపోయేటువంటి చమురు నిక్షేపాలు మనము నిల్వలో ఉంచుకోవడం జరిగింది. అదేవిధంగా మ్యాంగ్లూర్, తర్వాత పూడూర్, అదేవిధంగా వైజాగ్ ఈ యొక్క ప్రాంతాల్లో వ్యూహాత్మక నిల్వలను కూడా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యూహాత్మక నిల్వలు దాదాపు 10 రోజుల వరకు ఉపయోగపడడం జరుగుతుంది. సో అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము E20 పెట్రోల్ను కూడా మనకి తీసుకురావడానికి ముందుకు వస్తుంది. సో E20 పెట్రోల్ ఏంటంటే 20% వచ్చేసి మనకి ఇథనాల్ ఉంటుంది, 80% వచ్చేసి గ్యాసోలిన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ చమురుని ఎక్కువ పెట్రోల్ని మనకి 20% వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా ఈ యొక్క వ్యూహాత్మకంగా మనం తీసుకున్నట్టయితే ప్రపంచ దేశాల్లో 40% మాత్రమే మనము ఈ యొక్క ఒపెక్ కంట్రీస్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. 60 నుంచి 65% వరకు ఇతర దేశాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి మనం ఎంతైతే చమురు దిగుమతి చేసుకుంటున్నామో వాటి నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. అవి కంటిన్యూస్గా నిరంతరంగా నిరాటంకంగా మనకు చమురుని దిగుమతి చేయడమే జరుగుతుంది. ఆ దేశాల నుంచి చమురును మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కూడా చమురు మనకు అందించడానికి ఎగుమతి చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫ్రికా నేషన్స్, నైజీరియా, అల్జీరియా ఇలాంటి నేషన్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క చమురుని ఎగుమతి చేయడానికి సంసిద్ధంగా ఉండడం జరిగింది. అదేవిధంగా రష్యా కూడా మనకి యుద్ధం సమసిపోయేంత వరకు డిస్కౌంట్లో కూడా ఈ యొక్క చమురుని మీకు ఎగుమతి చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు భారతదేశంలో 4,000 కోట్ల లీటర్ల చమురు నిధులు రెడీగా ఉండడం జరిగింది. దీంతో పాటు భారతదేశంలో స్వదేశీయంగా ఎక్కడెక్కడైతే మనకి పెట్రోల్ అవైలబుల్ అవుతుందో, రిఫైనరీస్ ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తులు పెంచే క్రమంలో కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హార్మోజ్ జలసంధి మూసివేయడం జరిగిందని అనడం జరుగుతుంది. కానీ అధికారికంగా హార్మోజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించడం జరగలేదు. సో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హార్మోజ్ స్టేట్ నుంచి ప్రయాణం చేసేటువంటి ఈ యొక్క చమురు షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సూరెన్స్ చేయడానికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ముందుకు రావడం లేదు. దానికోసం ట్రేడర్స్ ఆ జలసంధి నుంచి రవాణా చేయడానికి భయపడడం జరుగుతుంది. అందుకోసం ఆ జలసంధి ద్వారా ప్రస్తుతానికి రవాణా నిలిచిపోవడం జరిగింది. ఈ అంశాలన్నీ మనం పరిశీలించినట్టయితే బ్యారెల్కి $100 మించి ఉండకపోవచ్చనే అంచనా వేయవచ్చు.